కుటుంబాలు బైబిల్లో మనకు అందించబడిన సందేశం మేరకు కుటుంబాలు ఎలా ఉండాలి అనే సమాచారం ఆలోచన చేస్తున్నాం. మొదటిసారి పరమత దేవుడు ఆయన ఏర్పాటు చేసిన విధానంలో అబ్రహాం యొక్క కుటుంబాన్ని గురించి ఆలోచన చేశాం. ఉడుదుడుకులతో చాలా కాలం కొట్టబడిన తరువాత హగరు ఆమె కుమారుడు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టబడిన తర్వాత కుటుంబం స్థిరపడి కుటుంబంగా కట్టబడింది. కుటుంబ యజమాని తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు అనుసరించి నడుచుకున్నట్టును యెహోవా మార్గంలో గైకొన్నట్టును వారికి ఆజ్ఞాపించగలిగిన వాడు అని చెప్పనే సమాచారం రాబడింది. ఆజ్ఞాపించగలిగిన వాడు. ఆజ్ఞాపించగలిగిన వాడు అంటే బ్రతిమాలేవాడు కాదు, మొరపెట్టేవాడు కాదు. బ్రతిమాలే స్థితికి తండ్రి దిగజారాడు అంటే కుటుంబం క్షీణిస్తుంది అని అర్థం. కుటుంబం క్షీణదశకు వస్తే తండ్రి బిడ్డల్ని బతిమాలాలి. తండ్రి బిడ్డలను బతిమాలే స్థితికి వచ్చారు అంటే బిడ్డలు చచ్చే స్థితికి వచ్చారు అన్నమాట. బిడ్డలు ఎక్కువ కాలం బతకలేక గ్రంథం తెలియజేసే సమాచారం అది. అందువలన కుటుంబంలో తండ్రి యొక్క స్థానం దేవుని గ్రంథం తెలియజేసినట్టు ఆజ్ఞాపించగలిగిన స్థితిలో ఉండాలి. తండ్రి ఎల్లప్పుడూ ఆజ్ఞాపించగలిగిన స్థితిలో ఉండాలి. ఆది కాండంలో 18వ అధ్యాయం 19వ వచనం చదివా మనం. ఎట్లనగా యెహోవా అబ్రహాము గురించి చెప్పినది అతను కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములు గైకొన్నట్లు వారికి ఆజ్ఞాపించినట్లు. దేవుని మార్గంలో నడవాలి అని ఆజ్ఞాపించగలిగిన స్తోమత యజమానులకు ఉండాలి. ఆ స్థితి లేకపోతే బిడ్డల గతి ఘోరంగా ఉండబోతుంది. తండ్రి యొక్క స్థానం అది కుటుంబంలో. ఆజ్ఞాపించగలిగిన వాడు, నీతి న్యాయములు జరిగించేవాడు, యెహోవా మార్గాన్ని గైకొన్నట్లు నీతి న్యాయములు జరిగించుతూ యెహోవా మార్గాన్ని గైకొన్నట్లుగా బిడ్డలను ఆజ్ఞాపించగలిగిన తండ్రి ఉంటే కుటుంబం క్షేమంగా ఉంటుంది. బిడ్డలు దీర్ఘకాలం బ్రతుకుతారు. అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికితే ఇస్సాకు 184 సంవత్సరాలు బ్రతికాడు. అంతకంటే ఎక్కువ కాలం బ్రతికాడు. ఆజ్ఞాపించగలిగిన స్థితి పరిస్థితి అది ప్రత్యేకించి. ఆజ్ఞాపించగలిగిన స్థితి కాకపోతే కుటుంబం బిడ్డల యొక్క స్థితి బిడ్డల యొక్క ఆయుష్కాలం తగ్గిపోతుంది. అందువలన బిడ్డల యొక్క ఆయుష్కాలం తగ్గిపోకుండా ఉండాలి అంటే కుటుంబంలో తండ్రి తన స్థానంలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. నీ బిడ్డలు తొందరగా చావాలని కోరుకుంటున్నావా? నువ్వు బిడ్డలు తొందరగా చావాలని కోరుకుంటే నీ స్థాయిని తగ్గించుకో.
మనం రెండో కుటుంబాన్ని గురించి ఆలోచన చేయబోతున్నాం. ఇశ్రాయేలీయుల్లో పరలోకమందు దేవుడు 15 మంది న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. ఒత్నీయేలుతో మొదలెట్టి సమూయేలుతో ముగించే 15 మంది న్యాయాధిపతులు 450 సంవత్సరాలు పరిపాలన చేశారు. 14వ న్యాయాధిపతి పేరు ఏలి ఇశ్రాయేలు దేశంలో 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా పనిచేశాడు. గ్రంథంలో రాబడింది. 3వ అధ్యాయంలో మొదటి సమూయేలు 4వ అధ్యాయంలో 19వ వచనంలో ఇలా రాబడింది. చదువుతాం. 18వ వచనం. దేవుని మందసమును మాట అతను పొలకగానే ఏలీ ద్వారము దగ్గర ఉన్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఏలియనగా అతను వృద్ధుడై దేహి అయి ఉండెను. అతను 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్న వాని కుటుంబం. ఇశ్రాయేలులో 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నవాడు న్యాయాధిపతి. ఇశ్రాయేలుకు న్యాయాధిపతి 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు అంటే చాలా గొప్ప స్థాయిలో ఉన్నాడు అన్నమాట. వాస్తవానికి మోషే యెహోషువ తరువాత ఇశ్రాయేలుకు జాతీయ నాయకులు లేరు కానీ ప్రాంతీయ నాయకులు ఉన్నారు. న్యాయాధిపతులందరూ ప్రాంతీయ నాయకుడు. ఏలీ 14వ వాడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన భార్య పేరు గ్రంథంలో రాయబడ్డా. తండ్రి బిడ్డల సంగతిలే గ్రంథంలో రాయబడి ఉంది. తండ్రి కుటుంబానికి నాయకుడు. అతని నాయకత్వం లేకపోతే కుటుంబం కాదు. కాకపోతే ఏం జరుగుతుందంటే సత్రంలో మనుషులు ఉంటారు. సత్రంలోకి వెళ్ళి పండుకుంటారు, తింటారు, బయటకు వచ్చేస్తారు. సత్రంలాగా ఉంటుంది. కుటుంబం కాదు. కుటుంబం అంటే కుటుంబ యజమాని నాయకుడై ఉండటం చాలా అవసరం. కానీ కుటుంబ నాయకుడు ఎలా ఉండాలి అంటే ఇంటి వారిని ఆజ్ఞాపించగలిగిన స్థితిలో ఉండాలి. మొరపెట్టాడంటే శాపం అన్నమాట. తండ్రి వచ్చి బిడ్డల్ని మొరపెయ్యా నాయనది అని బతిమాలాడు అనుకో, ఆ శాపగ్రస్తమైన కుటుంబం ఉంటుంది. చదువుతాం. గ్రంథంలో రాబడింది. 3వ అధ్యాయంలో 2వ అధ్యాయం మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో గ్రంథం ఎలాగ ఉంటుంది. 25వ వచనంలో నరుడు తప్పు చేసిన దేవుడు విమర్శ చేయను కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన వాని కొరకు ఎవరు విజ్ఞాపన చేయను అనను. అయితే యెహోవా వారిని సంపదలిచి ఉండేది కనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయేది. బిడ్డను దేవుడు సంపదలుచుకుంటే తండ్రి మొరపెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. అరే నాయనా అని బతిమాలిపోయాడు. కాబట్టి వాస్తవానికి కుటుంబ యజమానిగా నీ బాధ్యతలు చాలా జాగ్రత్తగా అవసరమవుతాయి. మొరపెట్టుకునే స్థితికి దిగజారవద్దు. పిల్లలు గడుమీరిపోయారు. తండ్రి మాట వినరు. తండ్రి అంటే లెక్క చేయరు. తండ్రిగా బ్రతకడు. వచ్చిన గొడవ బిడ్డను వదిలిపెట్టేశాడు. ఈ దశలో ఏలి కుటుంబం కొనసాగుతూ ఉంది. ఏలి ఇశ్రాయేలు న్యాయాధిపతి మాత్రమే కాదు, యాజకుడు కూడా.
ఈ యాజకుడైన లేవి యొక్క కుమారుడు ప్రజలకు ధర్మశాస్త్రం నేర్పించేవాడు యాజకుడు. దేవునికి ధర్మ విధులు నేర్పించేవాడు. మేలు కీడులను విచారం చేసేవాడు యాజకుడు. ఏది పరిశుద్ధమైంది, ఏది అపవిత్రమైందని వేడి చేసి చూపించేవాడు యాజకుడు. ఈ స్థాయిలో దేవుడు అతను పెట్టాడు. యాజకుడు ఒకవైపు, రెండో వైపు ప్రధాన న్యాయాధిపతి, ఇశ్రాయేలుకు న్యాయం తీర్చేవాడు. కానీ తన కుటుంబానికి అన్యాయం చేశాడు ఇతడు. మొదటి సమాచారం ఏమంటే, తన పిల్లలను తన దేవుని కంటే ఎక్కువగా గౌరవించాడు. తప్పది. అతడు చేసిన తప్పది. గ్రంథం ఎలాగంటుంది, ఇరవై 29వ వచనంలో, 2వ అధ్యాయం 29వ వచనం, నా నివాస స్థలమును నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు. మిమ్మల్ని క్రమబెట్టుకుని ఉండకై నా జనులకు ఇశ్రాయేలీలు నైవేద్యములను శ్రేష్ఠ భాగములు పట్టుకొనొచ్చు. నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. అది సంగతి. నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. తప్పు. తండ్రి చేసిన తప్పుల్లో మొదటి తప్పేది. రెండవ తప్పు, నాకంటే నీ కుమారులను గొప్ప చేశావు అన్నాడు. దేవుని కంటే కుమారులను గొప్ప చేయకూడదు. కారణం ఏమంటే, అబ్రహాము 22వ అధ్యాయంలో ఆదికాండం 3వ వచనం 2వ వచనం రాబడింది. దేవుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడేది సగల. 22వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించు. కుమారుని కంటే నన్ను ఎక్కువ ప్రేమించు. 12వ వచనంలో, అప్పుడు ఆయన ఆ చిన్నవారి మీద చేయవేయకము, అతను ఏమీ చేయకము, ఒక్కడైనా నీ కుమారుని నాకు వెళ్ళలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడవని దీనివల్ల నాకు తెలియబడుతోంది. నీ కుమారుని కంటే నన్ను ఎక్కువ ప్రేమించిన వాడు, దేవుని ఎక్కువ ప్రేమించిన వాడు అబ్రహాం. కానీ ఏలి దేవుని కంటే తన కుమారులను గొప్ప చేశాడు. మేలు జరుగుద్దా? జన్మలు జరగదు. ఏలి కుమారులు ఎలాంటి వాళ్ళు అంటే, 2వ అధ్యాయం 12వ వచనంలో, ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులు. ఏమయ్యా ఇది? యెహోవాను గురించి మానవ జాతి ఇశ్రాయేలు జనాంగానికి నేర్పించవలసిన ఏలి. ఆ ఏలి కుమారులే యెహోవాను ఎరుగని వారై సద్భక్తితో బ్రతకాల్సిన వారు మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు. కుటుంబం తండ్రి ఏం చేస్తున్నాడు ఈ పరిస్థితిలో? ఏం చేస్తున్నాడు? పిల్లలు దుర్మార్గులు, పిల్లలు దేవుని ఎరుగని వారు. మూడవది, ఈ పిల్లలు రవిడి వాడిని పోషించేవాళ్ళు, రవిడీలను పోషించేవాళ్ళు. పిల్లలు మంచి పిల్లలు కాదు, రవిడి వాళ్ళని పోషించేవాళ్ళు. గ్రంథం ఎలాగంటుంది, 22వ వచనంలో, ఇశ్రాయేలులకు తన కుమారుడు చేసిన కార్యములన్నీ వారి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర సేవ చేయటకు వచ్చిన స్త్రీలతో భయంకరమైన పరిస్థితి. మాట చెవిని పడగా వారిని పిలిచి యెహోవా సన్నిధిలో
యాజకత్వం చేసేవాడు ఇతను. యెహోవా సన్నిధిలో యాజకత్వం చేసే పరిస్థితుల్లో వాడు యాజకుడు, పిల్లకాయలు కూడా యాజకులే. యాజకులనే పిల్లలు యెహోవా సన్నిధికి వచ్చే స్త్రీలతో సేవించుతున్నారు అన్నాడు. ఎంత దుర్మార్గమా, భయంకరమైన సమాచారం అది. దేవుడు ఆ పిల్లల్ని చంపడానికి ఉద్దేశించాడు అంట, అంతే సమాచారం. నేను చంపాలంటే నేను అనుకున్నాడు. కనుక వచ్చిన సేవతో సేవించి చెవిన మాట వినబడగా వారిని పిలిచి ఇట్లా నేను ఈ జనములందరూ మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా నాకు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయడు గాని ఎవరైనా యెహోవా విషయంలో వారి కొరకు ఎవరు విజ్ఞాపన చేయను. లాభం లేదు పరిస్థితి. అందువల్ల వాస్తవానికి దేవుడు ఏం చేయదలుచుకున్నాడంటే ఈ పిల్లల్ని చంపడానికి ఆలోచన చేసి వదిలిపెట్టేశాడు అన్నమాట. సందేశం పంపించాడు. ఓ దైవజనుడు వచ్చాడు ఏలీ దగ్గరికి. ఏలీ దగ్గరికి మెసేజ్ వచ్చింది, దేవుని యొక్క మెసేజ్ 27వ వచనంలో చదువుతాను కిందకి. అంతటా దైవజనుడు కూడా ఏలీ వద్దకు వచ్చి ఇట్లనను, యెహోవా నిన్ను గురించి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలోనే ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతను నా ముందర ఎఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణములు ధూపములు అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రముల నుండి నేను ఇశ్రాయేలు దేశంలో గోత్రములన్నింటిలో వీళ్ళు ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాను. ఇశ్రాయేలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుని ఇంటి వారికి ఇచ్చితిని. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుతున్నారు? మిమ్మల్ని ప్రభబెట్టుకున్నట్లకై నా జనులకు ఇశ్రాయేలులో చేయి నైవేద్యములలో పువ్వు పట్టాలి, మీకు పువ్వు పట్టింది, కొవ్వు పట్టిందిరా వీళ్ళకి అన్నాడు సమాచారం. మిమ్మల్ని ప్రభబెట్టుకున్నటకై నా జనులకు ఇశ్రాయేలు చేయి నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనొచ్చు. నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేస్తున్నావు. తప్పు చేస్తున్నావు. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును సన్నిధిని యాజకత్వము జరిగించుకుని యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నను. ఇప్పుడు అది నా మనస్సుకు కేవలము ప్రతిఫలమైన దేవుడని యెహోవా సెలవిస్తున్నాడు. కావున యెహోవాకు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారముందుదురు. ఆలకించుము, ఆగల దినములు నీ బలములు నీ పితరుని ఇంటి బలములని తక్కువ చేసును. నీ ఇంట ముసలివాడు ఒకడు లేకపోవు. నీ ఇంట్లో ముసలోడు ఉండడు. అంటే ఏమైంది? పిల్లకాయలు చచ్చిపోతారు, కుర్ర వయసులో చచ్చిపోతారు. నీ ఇంట్లో ఎవడో ముసలోడు ఉండడు. ఎంత గవర్నమెంట్ సమాచారం అది. నీ ఇంట ముసలివాడు ఒకడు లేకపోవును. ఒక్కడు కూడా ముసలివాడు లేకపోను. యెహోవా ఇశ్రాయేలులకు చేయదలసిన మేలు విషయంలో నా నివాస స్థలములకు అపాయము కలుగగా నీవు చూతువు. ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు, ఎన్నటికీ ఉండడు. నా బలిపీఠం వద్ద ఎవడూ ఉండకుండా నేనందరినీ నశింపజేయక విడిచివాడను కనుక అది నీ కనులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షయమగుటకును సాధనమగును. నీ సంతానపు వారందరూ మహకాలమందు మరణమవుదురు. నీ సంతానపు వారందరూ సొంతంగా చచ్చిపోతారు. కాబట్టి వాస్తవానికి కుటుంబాలు కూలిపోతాయి. అందువల్ల దేవుని యొక్క భయం ఇంటిలో ఉండాలి. యజమానుడు ఏలికై ఉండాలి. యజమానుడు నీతి న్యాయం అనుసరించి నడిచేవాడు ఉండాలి. పిల్లల్ని ఇంటి వారిని ఆయన మార్గంలో నడిపించేవాడు ఉండాలి. ఆజ్ఞాపించగలిగిన వాడు ఉండాలి.
బిడ్డలు బతిమాలించుకునే స్థితిలోనికి దిగజాడకూడదు తెలుగు. తండ్రి బిడ్డలు బతిమాలాడు అంటే ఆవిడ ఆయుష్ దగ్గర పడిందన్నమాట. పరిస్థితి ఘోరమైన పరిస్థితి. సందేశం వచ్చేసింది, నేను పిల్లలు ఎక్కువ నేను ఎక్కువ కాలం నేను బ్రతకడం. మీ ఇంట్లో ముసలోళ్ళే ఉండరు. నీ సంతానం ఎవడు ముసలోడు ఉంటాడు. ఏలికి 2 కుమారులు, హొప్ని ఫినెహాస్ అనే 2 వారు. ఒకతని పెళ్ళి అయ్యింది, రెండో వాడికి ఇంక పెళ్ళి అయినట్టు కాల. ఫిలిస్తీన్తో యుద్ధం వచ్చింది. యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు వీళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత షిలోహులో యెహోవా మందసం ఉంది. మందసాన్ని కూడా యుద్ధంలో తీసుకెళ్ళిపోయారు. యెహోవా మందసం యుద్ధంలో తీసుకెళ్ళిపోయిన తర్వాత చాలా కల్లోలం, అంటే చాలా ఉత్సాహం బయలుదేరింది ఇశ్రాయేల్ మధ్యలో. ఫిలిస్తీన్లు అదిరిపోయారు దాంతో. కానీ పరమదేవుని యొక్క శాపం హొప్ని ఫినెహాసుల మీద ఉంది, ఏలీ కుమారుల మీద యొక్క శాపం ఉంది. చివరికి ఫిలిస్తీన్లు యెహోవా మందసాన్ని పట్టుకెళ్ళిపోయారు. ఇశ్రాయేల్ మధ్యలోంచి మహిమ తొలగిపోయింది. హొప్ని ఫినెహాసులు ఇద్దరు ఖడ్గం చేత చంపివేయబడ్డారు. కుర్రాళ్ళే పిల్లకాయలు. ఒక అతని భార్య గర్భవతి ఇంట్లో ఉంది. మెసేజ్ వచ్చింది సైన్యుల దగ్గర నుండి. ముసలాయన కూర్చున్నాడు, మందసం పట్టబడింది, నీ కుమారుడు హతులైపోయారు అని చెప్పాను. సందేశం అనబడ్డాడు. కూర్చున్న ముసలాయన వెనకబడ్డాడు, మెడ ఇరిగిపోయింది, చచ్చిపోయాడు. గర్భిణితో ఉండేసి పాప అంటే భార్య వచ్చి దగ్గరకు వచ్చింది. మామగారు పడి చనిపోవటం చూసింది. యెహోవా మందసం పట్టబడిన సమాచారం వింది, మోకాళ్ళ మీద పడింది, చనిపోయింది. బిడ్డ చనిపోయాడు. గర్భిణితో ఉన్న స్త్రీ అయిపోయింది కార్యక్రమం. ఘోరమైన సంగతి. ఇదంతా కారణం ఏంటి? కుటుంబంలో నాయకత్వం లేకపోవడం నెంబర్ 1. కుటుంబంలో తండ్రి దేవుని కంటే బిడ్డలు ఎక్కువగా గౌరవించడం నెంబర్ 2. పిల్లలు హద్దులు మీరి దుర్మార్గులై ఉండటం నెంబర్ 3. పిల్లలు రౌడీలని పోషించడం నెంబర్ 4. కార్యక్రమం కొనసాగింది. ఇదంతా గొప్ప అనుకున్నారు కార్యక్రమం. దేవుని మందిరానికి వచ్చే స్త్రీలతో శయనించడం ఒక నిత్యమైన కార్యక్రమం. పరిశుద్ధత కోల్పోయిన పరిస్థితి. నెంబర్ 5, దేవుడు చంపడానికి ఉద్దేశించాడు కాబట్టి ఏమన్నా ఇది కార్యక్రమం, నేను చంపేయాలైతే అన్నమాట. కుటుంబం కూలిపోయింది, నాశనమైపోయింది. ముసలోళ్ళు ఎవరు డేరిక మీదట పసి వయసులోనే రాలిపోవడం జరిగింది. అందువల్ల మనం మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కుటుంబ యాజమాన్యానికి ఉండే ప్రాధాన్యత మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబ నాయకత్వానికి ఉండే గొప్పతనం ఏంటో గుర్తించాల్సిన అవసరం ఉంది. కుటుంబ నాయకుని యొక్క బాధ్యతలు ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
గాలికి వదిలిపెట్టకూడదు, ఏది గాలికి వదిలిపెట్టకూడదు. ప్రతి దాన్ని దేవుని యొక్క నియమంలో, హద్దుల్లో, అదుపులో ఉంచటం అనేది కుటుంబ యజమాని యొక్క బాధ్యత. లేకపోతే నీ పిల్లలు నీ కళ్ళ ముందు తెచ్చిపోతారు. పిల్లలు చచ్చారని భర్త వచ్చిన తర్వాత తండ్రి చనిపోయాడు. ఆ దుస్థితి మనుషులకు రాకుండా ఉండటం అనేది చాలా జాగ్రత్తగా ఉంటున్నట్టది. కుటుంబం కుటుంబం అంటే బాధ్యతరహితంగా పెరగటం కాదు వాస్తవానికి. మొదట ఆయన కుటుంబ నాయకత్వం వదిలిపెట్టేసి భార్యకు వదిలిపెట్టాడు ఒక నాయకత్వం. శాపం వచ్చింది దేశ లోకానికి. తనకి శాపం వచ్చింది, తన భార్యకి శాపం వచ్చింది, లోకానికి శాపం వచ్చింది తన వల్ల. నాయకత్వం వదిలిపెట్టడం జరిగే కార్యక్రమం అది. ఇంటి యజమానుడు చాలా బాధ్యుడు కుటుంబం యొక్క క్షేమం కొరకు. మీరేమనుకుంటున్నారు నాకు నిజంగా తెలియదు. ఎంత బాధ్యతగా కార్యాలు నడిపించాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బిడ్డలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? వాడికి హద్దులు ఏమైనా ఉన్నాయా? వారు చేయకుండా కార్యాలు ఏమైనా జరిగిస్తున్నారా? చూసే బాధ్యత తండ్రిది. ఈ సమయంలో ప్రత్యేకించి ఏదే భార్యను కూర్చిన ప్రస్తావనే గ్రంథంలో లేదు. అసలు బాధ్యత అంతా తండ్రిదే. అందువల్ల గ్రంథంలో కొత్త నిబంధనలు ఏం చెప్పాడు? తండ్రులారా, 6వ అధ్యాయంలో, ఎఫెసీ 6వ అధ్యాయం మొదటి వచ్చిన తండ్రులారా, తల్లులారా గురించి మాట్లాడలేదు. 6వ అధ్యాయం మొదటి రోజు చదువుతాం. పిల్లలారా ప్రభునందు మీ తండ్రులకు తండ్రులకు మీ తల్లిదండ్రులకు విధేయులు, తల్లిదండ్రులకు విధేయులు ఈ విధేయుడు. ఇది ధర్మమే. తండ్రిని తల్లిని సన్మానించము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు. దీర్ఘకాలం బ్రతకాలి అంటే, నీ ఆయుష్ తగ్గిపోకుండా ఉండాలి అంటే నీ తండ్రిని తల్లిని సన్మానించాలి. నాకు తండ్రి చిన్న వయసులో చనిపోయాడు. నాకు తండ్రి నేను ఎదిగిన రూపంలో చనిపోలా. నాకు 5 ఏళ్ల లోపల మా తండ్రి చనిపోయాడు. సన్మానించడం అంటే తెలియలేదు. మా తల్లి దీర్ఘకాలం బ్రతికింది. ఆయన లేచిన వెంటనే నా ప్రార్థన అయిపోయిన తర్వాత మా తల్లి దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించి నమస్కారం చేస్తాను. నా తల్లికి సన్మానించటం. మా తమ్ముడు ఉండేవాడు, చేసేవాడు కాదు. అన్నాను అంటాడు, ఏంటి నువ్వే చేస్తున్నావు, నువ్వేను నమస్కారం చేస్తున్నావు, నువ్వేను మార్కులు పట్టేస్తున్నావు అంటుంటాడు. నేను మార్కులు పట్టేదాన్ని కాదురా, ఇది నా దేవుని యొక్క ఆజ్ఞ. ఇది నా తల్లిని తండ్రిని సన్మానించడం అనేది ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞ. కాబట్టి నా తల్లే మిగిలిపోయింది. ఆయన కాళ్ళ దగ్గర ఆమె దగ్గరకు వచ్చేసి నన్ను నమస్కారం చేస్తాను. పొద్దున్నే తల్లిని తండ్రిని సన్మానించుడు దీర్ఘాయుష్మంతుడు. పిల్లలారా, మీకు ఈ సందేశం దేవుడి యొక్క సందేశం. మీ తల్లిదండ్రులు ఎలాంటి వారైనా నీకు దేవుడిచ్చిన ఆదేశం ఏమంటే నీ తండ్రిని సన్మానించు. నీకు దీర్ఘాయుష్మంతుడు అవడానికి కారణం.
లేకపోతే మధ్యలో రాలిపోతారు. నా తల్లికి రావాల్సిన గౌరవం సంపూర్ణంగా ఆవికే వచ్చినట్టుగా అన్ని విషయాల్లో, మానవ సాధ్యమైన ప్రతి విషయంలో నా తల్లిని గౌరవించే పరిస్థితి. 2 చేతులు జోడించి నమస్కారం చేస్తే సంతోషపడుతుంది హృదయం. మీరేం చేస్తారో నాకు తెలియదు, మీ తల్లిదండ్రులను ఎలా సన్మానిస్తారో నాకు తెలియదు, నిజంగా తెలియదు. తల్లిని తండ్రిని సన్మానించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. తండ్రులారా, నెక్స్ట్ మాట్లాడుతున్న తండ్రుల గురించి మాట్లాడుతున్నాను. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. ప్రభు యొక్క శిక్షించడం అనేది తండ్రి యొక్క బాధ్యత. బిడ్డను శిక్షించాలి. గారాబం అంటే ఎవడో గారాబం చేసేవాడు నాశనం అయిపోతాడు. గారాబం చేసే పిల్లలు పాడైపోతారు. నువ్వు గారాబం చేయడానికి ఉద్దేశించబడ్డా, గారాబమా వాడు నాశనం కోరుతున్నాను. మేలు కోరేవాడు కాదు గారాబం చేసేవాడు. పిల్లలు గారాబం చేద్దాం, శిక్షించు అని చెప్పేశాడు. శిక్షించని ప్రతి బిడ్డ పాడైపోతాడు. సామెత గ్రంథంలో సమాచారం రాబడింది. 22వ అధ్యాయంలో గ్రంథం మాట్లాడుతున్న విశేషమైన సమాచారం 15వ వచనంలో రాబడింది. 6వ వచనంలో బాలుడు నడువలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు వాడిని తొలగిపోడు. 15వ వచనంలో బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దాన్ని తోలివేయి. శిక్షాదండం అంటే కల తీసుకుని కొట్టు అంతే సమాచారం. శిక్షించకుండా పోనికో. 13వ వచనంలో 23వ అధ్యాయం 13, 14 వచనం, నీ బాలుని శిక్షించటం మానుకొనకము. కొట్టా ఉండనే మాట కొట్టేసాయి. బెత్తముతో కొట్టిన ఎడల వాడు చావకుండాను. సమాచారం నీ బిడ్డని బాధ్యత నీది. గారాబం చేసే ప్రతి వాడికి నేను చెప్పే సమాచారం ఇది. మీ బిడ్డలు నాశనం అయిపోతారు. గారాబం చేయక. దేవుడు తెలియజేస్తున్నాడు, నీ బిడ్డలు నాకంటే ఎక్కువగా ప్రేమించావు కాబట్టి నీ వాడు చంపేస్తానన్నాడు. ఏది కుటుంబంలో జరిగిన కార్యక్రమాలు. నీ కుటుంబం పెద్ద విశేషమైనదే కాదు, ఏనికంటే గొప్ప కుటుంబం కాదు మీది. బిడ్డను శిక్షించడం మానుకొనకము. ఏం చేయాలి? బెత్తంతో కొట్టాలి. మహేష్ మీద ఎన్ని దెబ్బలు పడ్డాయో. బెత్తంతో మా అమ్మని అనేక సార్లు కొట్టింది మా అమ్మ నాకు, అనేక సార్లు. బెత్తంతో కొట్టినేళ్ళ. అందువలన బెత్తంతో వాడిని కొట్టినవాడు చావకుండాను, బెత్తంతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదు. ఆత్మను గురించి ఏమన్నా ఆలోచన ఉంటే దేంట్లో బెత్తం వాడాలి. బెత్తం వాడని ప్రతివాడు తండ్రికి విరోధి. వాడు బిడ్డని శిక్షించిన ప్రతివాడు వానికి విరోధి ఉంటాడు. అందువలన పరలోకం దేవుడు తెలియజేసే విశేషంలో తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపకుండా ప్రభు యొక్క శిక్ష ఆయన బోధలో వారిని పెంచాలి.
అది ఆ బాధ్యత అనేది. కుటుంబం, నువ్వు యజమానివి, గుర్తుపెట్టుకోని సమాచారం. మరొకరి చేతికి ఆ యాజమాన్యాన్ని అప్పగించకూడదు. నో. నేను జీవించినంత కాలం అధికారం నాకే ఉంటుంది. నేను ముసలివాడిని అయిపోయినా అధికారం నాకే ఉంటుంది. అలా కాకపోతే కుటుంబం చిందువిందు అయిపోతుంది. దేవుని యొక్క శాపం గురి అవుతుంది సమాజం. అందువలన కుటుంబాలు బిడ్డలు, యాజమాన్యం, నడిపింపు, బోధ, సంవత్సరము దేవుని యొక్క ఏర్పాట్లు కార్యక్రమాలు కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. తండ్రులారా, మీ బిడ్డల కోపం లేకుండా ప్రభు యొక్క శిక్ష ఆయన బోధలో పెంచాల్సిన అవసరం ఉంది. ఏలి గాలికి వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టిన కారణాన వారు దుర్మార్గులయ్యారు. అయిన తర్వాత కూడా యెహోవా దేవుని కంటే మా బిడ్డలు ఎక్కువ గౌరవించేశాడు. నాశనం కోసం జరిగే కార్యక్రమం అంతా. కుటుంబం అది కాదు కదా, కుటుంబం కాదు. కుటుంబం అనేది సత్రం కాదు. సత్రంలో మనుషులు ఉంటారు, వస్తారు, ఉదయం కూడా వస్తారు, సాయంత్రం కూడా వెళ్ళిపోతారు సత్రంలో నుంచి. అనేక ఇళ్ళు సత్రాల్లాగా ఉంటాయి, కుటుంబాల్లాగా ఉండవు. సత్రంలో వచ్చి మనుషులు వచ్చి వెళ్ళిపోతున్నట్టు సత్రాలు ఉంటాయి. సత్రాలు కుటుంబాలు కావు. కుటుంబం అంటే దేవుని యొక్క భయంతో, దేవుని యొక్క క్రమంతో, క్రమశిక్షణలో బిడ్డలను పెంచే కార్యక్రమం కుటుంబం ఉంటుంది. పురుషుని యొక్క నాయకత్వంలో నడిపించబడేది కుటుంబం ఉంటుంది. భార్య యొక్క బలహీనతను సన్మానించేది కుటుంబం ఉంటుంది. సన్మానము, బలహీనతకు సన్మానం అనేది ఒక విశేషమైన సమాచారం. కొలొస్సీయులకు రాసిన పత్రికలో గ్రంథం మాట్లాడుతున్న ఒక విశేషమైన సమాచారం ఇలా రాబడింది. 3వ అధ్యాయంలో 18వ వచనం, భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. ఇది ప్రభువును బట్టి యుక్తమైందండి. భర్తలారా భార్యను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. నిష్ఠూర పడతారు ఆడపిల్లకాయలు, కాబట్టి నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. అన్ని విషయంలో తల్లిదండ్రుల మాట వినండి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకున్నది. తండ్రులారా పిల్లల మనసు పొంగుకున్నట్లు వారికి కోపం పుట్టించకండి. మొదటి పేతురు 3వ అధ్యాయంలో 6వ వచనంలో రాబడింది. కుటుంబం ఆ ప్రకారము శారా అబ్రహామును, ఒక విశేషమైన సమాచారం మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కుటుంబం ఇది. కుటుంబం గురించి సమాచారం మాట్లాడుతూ కుటుంబంలో ఉండవలసిన గౌరవాలు, బాంధవ్యాలు ఎలా ఉండాలి అనేది సమాజం పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం పురుషులారా జీవమును కృపావరములు మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి
ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుపుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో జ్ఞానంతో కాపురం చేయండి. జ్ఞానం చొప్పున కాపురం చేయటం వల్ల ఒక విశేషమైన సమాచారం. కుటుంబంలో కాపురం చేయటం అనే కార్యక్రమం ఉంటుంది. సత్రంలో కుటుంబాలు ఉండవు, కాపురాలు ఉండవు. అనేక ఇళ్ళు సత్రాల్లాగా ఉంటాయి, కుటుంబంలాగా ఉండదు. కుటుంబంలాగా ఉండాలి అంటే మొట్టమొదటి ఏం చెప్పాడు అంటే, నాలుగో వచ్చి నుండి గ్రంథం మాట్లాడుతున్న సమాచారం. సాధువైనట్టు మృదువైనట్టు గుణము అని అక్షయ అలంకారము మీకు అలంకారంగా ఉండవలను. మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగులు విలువైంది. అటువంటి పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడిన చేత స్వపురుషులకు లోబడని సమాచారం. కుటుంబంలో స్వపురుషులకు లోబడి ఉండటం అనే ఒక విశేషమైన సమాచారం ఉంటుంది. స్వపురుషులకు లోబడితే దాని కుటుంబం అనబడుతుంటుంది. లోబడి ఉండటం అది వాలంటరీగా జరిగే కార్యక్రమం. చదివేసే మాత్రం అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పురుషులకు లోబడి చేత స్వపురుషులకు లోబడి చేత అలంకరించుకుని ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని అతనికి లోబడి ఉండెను. ఈ రోజుల్లో నాగరికత ఎక్కువైపోయింది. నాగరికత ఎక్కువైపోయి యజమానుడుగా నేను పిలిచేది ఆడి పేరు పెట్టే పిలుస్తాడు. సుమారావు వచ్చే మార్కెట్కి వచ్చే నేను అక్కడికి వస్తున్నాడు. అది కుటుంబమా? అది కుటుంబం కాదు. కుటుంబంలో పద్ధతులు ఉంటాయి. యజమానుడు అని పిలిచే పద్ధతి ఉంటుంది కుటుంబానికి. కుటుంబంలో పురుషుడు యజమానుడుగా గౌరవించబడాలి. తన పేరు పెట్టి పిలిచే పరిస్థితి శాపగ్రస్తమైన పరిస్థితి. అది కుటుంబం. యజమానుడు అని పిలుస్తూ లోబడి ఉండటం అది కుటుంబం. పురుషుడు భార్యను చులకనగా చూడకుండా, ఆమె నిష్ఠను పెట్టకుండా, తన బలహీనతను సన్మానించి గౌరవించి జ్ఞానంతో కాపురం చేయటం కుటుంబం. మనం దేవుని యొక్క ఏర్పాట్లో కుటుంబాలు అవి. మన కుటుంబాలు ఉన్నాయో లేకపోతే సత్రాలు ఉన్నాయో నాకు తెలియలా. సత్రాల్లో కూడా మనుషులు ఉంటారు, ఆడ మగ ఉంటారు సత్రాల్లో. కుటుంబాల్లో భార్య భర్తలు ఉంటారు, బిడ్డలు ఉంటారు. వారికి సంబంధించిన దేవుని యొక్క ఏర్పాట్లు ఉంటాయి. అవి ఎప్పుడైతే నిరాకరించారో ఆటోమేటిక్ ఏలి కుటుంబాలు లాంటి కుటుంబాలు అయిపోతాయి. యెహోవాను ఎరుగని దుర్మార్గులు అయి ఉన్నారు పిల్లలు. రౌడీల్ని పెంచేవాళ్ళు అయి ఉన్నారు. యెహోవా సన్నిధికి వచ్చిన స్త్రీలతో క్షీణించేవాళ్ళు అయి ఉన్నారు దుర్మార్గులు. వినటానికే కఠోరంగా ఉంది ఆ మాట. పరిశుద్ధత, నీతిని, ఘనతను ఆచరించి బ్రతకాల్సిన జనం పాప భూయిష్ఠులై చెడిపోయిన స్వభావం కలిగిన వారై. అందులో కొత్త నిబంధన ప్రకారం అయితే ఈ కళ్ళు చూడటానికి ఉద్దేశించబడ్డాయి, ఆశించడానికి ఉద్దేశించబడిన కళ్ళు కావు.
ఆశించే ప్రతి కన్ను వ్యభిచారపు కన్నది. ఆశించే ప్రతి కన్ను దేన్ని ఆశించినా వ్యభిచారపు కన్నది. అందువలన పరిశుద్ధత కుటుంబానికి చాలా ప్రాముఖ్యమైన సమాచారం. నీతి కుటుంబానికి పునాది. యాజమాన్యం, పురుషునికి యాజమాన్యంలో కుటుంబము ప్రాధాన్యమైన సంగతి సంతరించుకుంటున్నాయి. స్త్రీ యొక్క బలహీనత సన్మానించబడుతుంటారు. జ్ఞానంతో కాపురం చేయటం అనేది కుటుంబం యొక్క జీవిత విధానం. ఇష్టానుసారంగా జీవితం జీవించడం కాదు. అందువలన ఏది కుటుంబం ఒక అందులో ప్రత్యేకించి ఒక జాతీయ నాయకుడు కాదు, ఓ ప్రాంతీయ నాయకుడు, న్యాయాధిపతి కుటుంబమే ఫెయిల్ అయిపోయిందంటే ఏం జరిగిందో మీరు జాగ్రత్తగా ఆలోచించేస్తున్నారు. బిడ్డల పట్ల తండ్రికి ఉండే స్వభావము వలన కుటుంబం నాశనమైంది. దేవుని కంటే బిడ్డలను ఎక్కువగా ప్రేమించాడు, కుటుంబం నాశనమైంది. అంతే సమాచారం. బిడ్డలను ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచలేదు, కుటుంబం నాశనమైంది. బిడ్డ యొక్క జీవిత విధానం ఎలా నడుస్తుందో గమనించని తండ్రి కుటుంబం నాశనం చేయడానికి మూలమయ్యాడు. బిడ్డలు హద్దులు తప్పిన వారయ్యారు. తండ్రి పెంచవలసిన విధానంలో పెంచలేదు కాబట్టి హద్దులు తప్పారు. తండ్రి బిడ్డలను శిక్షించాలి, బెత్తం ఆడాలి, క్రమంలో పెట్టాలి. గానపం చేశాడు, నాశనం అయిపోతారు. కాలం చెప్పండి సమాచారం. కాలం చెప్పండి. అందువల్ల కాలం చెప్పిన సమాజ చరిత్ర ఇది. కుటుంబం కుటుంబంలో పురుషుడు ఎలా ఉంటేవాడు అయి ఉండాలో, స్త్రీ ఎలా ఉంటుంది, భార్య ఎలాంటిది అయి ఉండాలో, బిడ్డలు ఎలాంటి వారు అయి ఉండాలో, బిడ్డల యొక్క కుటుంబం యొక్క క్రమశిక్షణ ఎలాగ ఉండాలో అలాగుండకపోతే అది కుటుంబం కాదు. కుటుంబం కానప్పుడు కాలం ఏం చెప్పుద్దంటే శాపగ్రస్తమైన రూపంలో ఏది కుటుంబంలాగా తయారైపోతుంది. జరిగే పరిస్థితి అంటే అందువల్ల ఒకవేళ మీరు లక్ష్య పెట్టకుండా దైవ సూత్రాలు పాటించకుండా మీరేదో మీకున్న మీ సొంత ఆలోచనతో నడిపించితే కాలం చెప్పుద్ది సమాచారం. ఇది కుటుంబం కాదని కాలమే చెప్పుద్ది కంటే సమాచారం. అందువలన జాగ్రత్తగా ప్రతి విషయంలో మనుషులు ఎవరి పాత్ర వాడు జాగరూకతగా వహించాల్సిన అవసరం ఉంటుంది. పురుషుడు నాయకత్వాన్ని వదిలిపెట్టాడా నీ భార్యకి శాపము, నీకు శాపము, నీ కుటుంబానికి శాపం ఉంటుంటే నాయకత్వం వదిలిపెట్టొద్దు. బాధ్యతలు మర్చిపోవద్దు. దేవుని కంటే ఎవరిని ఎక్కువగా గౌరవించొద్దు. నీ ఇంట్లో దేవుడు కనపరచబడాలి, నీతి న్యాయం జరగాలి, పరిశుద్ధతను సన్మానించాలి. ఎవరి పాత్ర వారికి నేర్పించాలి. నీ పాత్ర ఇదమ్మా, నీకున్న గౌరవం ఇది నేర్పించాలి.
నీ బిడ్డలకు నేర్పించాలి. నీ పాత్ర నాయన ఈ పరిస్థితిని ఇది జరిగించాలా నేర్పించాలి. యజమానిగా నీ పాత్ర ఏదో నేను జాగ్రత్తగా పోషించాలి. అలా పోషించినప్పుడు ఇది కుటుంబం కనబడతాయి. అబ్రహాము కుటుంబంలాగా దీర్ఘకాలం తరతరాలకు అలాగే మిగిలిపోయి ఉంటుంది. అబ్రహాము నిరంతరం తండ్రి అయి ఉన్నాడు. నిరంతరం తండ్రి అయి ఉన్నాడు అంటే ఇస్సాకుకు మాత్రమే తండ్రి కాదు, నేటి దేవుని పరిశుద్ధులందరికీ తానే తండ్రి. అబ్రహాము పిల్లలను పడతారు మీరు అన్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 26వ వచనం నుండి 28వ వచనం వరకు ఇలా రాబడి ఉంది. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై అబ్రహాం పిల్లలై ఉంటారు మీరు. ఇంకా తండ్రి అబ్రహాం తండ్రేనా? ఎంతకాలం? శాశ్వత కాలం. ఇస్సాకు మొదలుకొని ఈ రోజున గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 26వ వచనం నుండి కిందకి చదువుతాం. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, మనకు తల్లి. ఇందుకు కనిన గొడ్రాలు సంతోషించుము, ప్రసవ వేదన పడ్డదాన బిగ్గరగా కేకలు వేయుము. అది మనకు తల్లి. 27 వచ్చిన రైట్. పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. అబ్రహాం యొక్క సంబంధం గురించి మాట్లాడుతూ ఈ సమాచారం తెలియజేసి ప్రత్యేకించి, అందువలన దేవుని ప్రజలుగా బ్రతికే ప్రతి వారికి అబ్రహాము కుటుంబంగా మిగిలిపోతుంది. కారణం ఏమంటే తన తర్వాత తన పిల్లలు, తన ఇంటి వారు నీతి న్యాయమును అనుసరించి నడుచుకున్నట్లును, యెహోవా మార్గమును గైకొన్నట్లు అతడు వారికి ఆజ్ఞాపించును అనే మనవాడు. ఆ పరిస్థితులను బట్టి అది మనం పాటించితే మన కుటుంబాలు దీవించబడుతుంటాయి. ఎవరి బాధ్యత వారిది, ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేయాల్సిన అవసరం ఉంటుంది. పురుషుడిగా నీ రోల్ ఏంటో గ్రంథం సూచించింది. స్త్రీగా నీ రోల్ ఏంటో గ్రంథం పరిశుద్ధాత్మ తెలియజేశాడు. బిడ్డలుగా మీ రోల్ ఏంటో ఆయన సూచించాడు. కాబట్టి తండ్రులుగా, తల్లులుగా, బిడ్డలుగా ఎవరి పాత్ర వాడు పోషించిన రోజున కుటుంబాలుగా కట్టుబడుతుంటాయి. అలా కాకపోతే సత్రాల్లో మనుషులు బ్రతుకుతారు అంతే తప్ప ఇంకోరు కాదు. ఎవరిని ఎలా గౌరవించాలో అలా గౌరవించాలి. ఎవరిని ఎలా కనపరచాలో అలా కనపరచాలి. ఎవరికి ఏ మర్యాద ఇవ్వాలో వారికి ఆ మర్యాద ఇవ్వాలి. ఎవరి పాత్ర వాళ్ళు పోషించడం అనేది, నేర్పించడం అనేది తండ్రికి బాధ్యత ఉంటుంది. అలా జరిగించి కుటుంబాలుగా తీర్చిదిద్దబడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు మనవి చేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.